దేవుడు మనకిచ్చిన వాగ్దానం అందరు చెప్పండి. ఏంటి? ఏ వాగ్దానం ఇచ్చాడు? ఈ జనుల ఎడల మరలా నేను ఆశ్చర్యకార్యములను జరిగింతును, బహు ఆశ్చర్యకార్యములు జరిగింతునని దేవుడు మన సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈ మాటలన్నీ కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఎవరెవరి జీవితంలో కార్యాలు జరిగిస్తాడు అని మనము చెప్పుకుంటూ వచ్చామో ఒక 4 పాయింట్లు మీకు చెప్పాను. ఒకటేమో ఎవరైతే దేవునికి భయపడతారో వారి జీవితంలో కార్యాలు జరిగిస్తాడని. రెండవది, ఎవరైతే ఆయన మాటలు విని ఆ మార్గం నడుస్తారో వారి జీవితంలో జరిగిస్తాడని. మూడో పాయింట్ ఏం చెప్పుకున్నామంటే, ఎవరైతే బీదలను కటాక్షిస్తారో వారి జీవితంలో కార్యాలు జరిగిస్తాడని చెప్పుకున్నాము. నిన్న ఆదివారం ఏం చెప్పుకున్నాము చెప్పండి అందరూ వినిన వాళ్ళు. ఎవరి జీవితంలో జరిగిస్తాడంట? ఎవరైతే సేవకునికి ఆతిథ్యం ఇస్తారో వారి జీవితంలో కార్యాలు జరిగిస్తాడని మనము చెప్పుకున్నాం. మరి ఈ పూట కూడా ఇదే వాగ్దానాన్ని నేను ఇంకొక కోణంలో చెప్తాను. ఈ నెల వచ్చే నెల వరకు కూడా ఇదే వాగ్దానం మీదే మీకు చెప్తాను. ఇంకా ఎవరి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు అని మనం ఆలోచన చేస్తే ఒకసారి వినండి. పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకుకు రిబ్కాకు దేవుడు జతపరిచిన తర్వాత, వారు వివాహం చేసుకున్న తర్వాత, ఈ రిబ్కా కూడా చాలా రోజులు అంటే చాలా సంవత్సరాలు కూడా ఆమె గొడ్రాలుగా బ్రతికింది. పిల్లలు లేకుండా ఉంది. ఆమె గర్భఫలం లేదని ఇస్సాకు దీవారాత్రములు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని చక్కటి ఆమెకు గర్భఫలం ఇస్తాడు. గర్భఫలం ఇచ్చిన తర్వాత ఆమె కడుపులో 2 జనములు గల పిల్లలు ఉన్నారు. అంటే 2 పిల్లలు ఉన్నారు కడుపులో. దేవదూత వచ్చి అంటది, ఇదిగో అమ్మా, నీవు గర్భవతి అయ్యావు కదా, నీ కడుపులో 2 జనములు ఉన్నారు. ఆ 2 జనములు కూడా పుడతారు. పెద్దవాడు చిన్నవానికి దాసుడుగా ఉంటాడని తల్లి గర్భములో పుట్టుకోక ముందే దేవుడు వాగ్దానము చేస్తాడు రిబ్కాకు. దేవుడు వాగ్దానం చేసినట్టుగానే ఆమె గర్భఫలాన్ని అంటే సంతానం అది ప్రసవేదన కలిగిన వెంటనే ఆమె జన్మనిస్తుంది 2 బిడ్డలకు. 2 పిల్లలు ఎవరు పుడతారో తెలుసా? 2 మగ పిల్లలు పుడతారు. పుట్టిన వెంటనే 2కి ఏం పేర్లు పెడుతుంది? ఒకనికి ఏశావు అని పేరు పెడుతుంది, రెండవనికి యాకోబు అని పేరు పెడుతుంది. యాకోబు అని పేరు పెట్టిన తర్వాత, ఏశావు అని పేరు పెట్టిన తర్వాత 2 కూడా కొన్ని సంవత్సరాలు ఆ కుటుంబంలోనే ఉన్నారు. ఒకే ఇంట్లోనే ఉంటున్నారు, ఒకే ఇంట్లోనే జీవితాన్ని జీవిస్తున్నారు. అయితే ఇక్కడ నేను మీకు ఈ పూట చెప్పే మాట ఏమిటంటే, ఈరోజు నేను చెప్పే అంశం పేరు ఏమిటంటే, మనుషుడా నీవెవరివో నీకు తెలుసా? చెప్పండి. మనుషుడా నీవెవరివో నీకు తెలుసా? ఇది ఒక అద్భుతమైన మాట. నేను ఈ పూట మీకు చెప్తాను. చాలామంది మనం ఏదో పుట్టాము, బ్రతుకుతున్నాము, చస్తున్నామనే వారికి మనకు తెలుసు. కానీ పుట్టిన మనము, బ్రతుకుతున్న మనము, చచ్చిపోతున్న మనము, చనిపోకముందు మనం ఎవరో తెలుసుకొని చావాలి. ప్రతి ఒక్కరు ఏదో పుడుతున్నారు, బ్రతుకుతున్నారు, చస్తున్నారు, ఇదే తెలుసు. కొంతమంది చెప్తుంటారు, ఎప్పుడెప్పుడు చస్తామా, ఎప్పుడెప్పుడు దేవుడు మమ్మల్ని తీసుకొని పోతాడా అని చావును కోరుకునే వాళ్ళు ఉన్నారు. చావును కోరుకునే దానికంటే ముందు, చనిపోయే దానికంటే ముందు నీవెవరో తెలుసుకొని నువ్వు చచ్చిపోవాలి. నీవెవరో తెలుసుకొని నువ్వు చనిపోతే నీకు దేవుని రాజ్యం చేరే అవకాశం ఉంది. ఈ ఏశావు యాకోబు 2 అన్నదమ్ములుగా పుట్టిన వీళ్ళు మరి ఎవరి జీవితంలో కార్యాలు జరిగించాడు? ఏశావు జీవితంలో కార్యాలు జరిగించాడా? యాకోబు జీవితంలో కార్యాలు జరిగించాడా? యాకోబు జీవితంలోనే కార్యాలు జరిగించాడు. ఎందుకు యాకోబు జీవితంలో కార్యాలు జరిగించాడు అంటే, చదవండి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనం చదవండి. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలీలో శకునము లేదు,
ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియబడును. హల్లెలూయా. ఇక్కడ వినండి, యాకోబు గురించినటువంటి మాట చెప్తున్న మాట ఏమిటంటే, బిలాము బాలాక్ అనే రాజు దగ్గర నుంచి ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు ఈ మాట బయటకు వస్తుంది. ఏమని చెప్తున్నారు అక్కడంటే, నిజముగా అంటే నిజంగా యాకోబులో ఏ మంత్రము లేదు, ఇశ్రాయేలులో ఏ శకునము లేదు. అయితే ఇశ్రాయేలీలో దేవుడు ఏం చేయడం మొదలు పెడతాడంట? కార్యాలు చేయడం మొదలు పెడతాడంట. హల్లెలూయా. అయితే నాకు వచ్చినటువంటి ఆలోచనలు ఏమిటంటే, యాకోబు అంటే ఎవరు, ఇశ్రాయేలీలు అంటే ఎవరు? ఇక్కడ రెండు పేర్లు మనం చూస్తాం. యాకోబు అంటే ఎవరు, ఇశ్రాయేలీలు అంటే ఎవరంటే మీకు కొంత వివరణ చెప్తే అర్థమవుతుంది. యాకోబుకి ఎవరు పెట్టారు పేరు? ఎవరు పెట్టారు? పుట్టిన వెంటనే తల్లి పెట్టింది. పుట్టిన వెంటనే ఏం పేరు పెట్టింది? పెద్ద కుమారునికేమో ఏశావు అని పేరు పెట్టింది, చిన్న కుమారునికేమో యాకోబు అని పేరు పెట్టింది. మరి యాకోబుకు ఉన్నటువంటి ఈయన ఇశ్రాయేలులుగా ఎందుకు మార్చబడ్డాడు? అదే మనం ఇప్పుడు ఆలోచన చేయాలి. ఈ యాకోబు తండ్రిని మోసం చేసి ఇంకా మేనమామ ఇంటికి పోయి అక్కడంతా పెళ్ళిళ్ళు చేసుకొని కొన్ని సంవత్సరాలు అక్కడ గాసం ఉండి తన కొరకు, తన సంపద కొరకు, తన కుటుంబం కొరకు కొంత సంపాదించుకొని దేవుడు ఆయన ఆశీర్వదించిన తర్వాత భార్య, పిల్లలు, ఎద్దులు ఇవన్నీ కూడా ఇంకా ఇవేవి గొర్రెలు, మేకలు ఇవన్నీ మందంతా పెరిగిన తర్వాత అప్పుడు మరలా స్వదేశానికి వస్తాడు. ఎవరు? యాకోబు. వచ్చిన తర్వాత ఓ సందర్భంలో ఏం చేస్తారంటే, భార్య పిల్లలందరూ కూడా ఒక చోటుకు పంపించి ఈయన వెళదామని వెళుతూ ఉంటే ఒక తెల్లటి వస్త్రాలు వేసుకొని ఒక నర రూపంలో కనబడుతున్న దేవుడు ఎబ్బేకు రేవు దగ్గర కనబడతాడు. ఏ రేవు దగ్గర? ఎబ్బేకు రేవు దగ్గర తెల్లటి వస్త్రాలు ధరించుకున్న ఒక నరుడుగా ఆకారంలో ఉన్న ఒక దేవుడుగా కనబడతాడు అక్కడ. వెంటనే యాకోబు చూసి ఏమంటాడు తెలుసా? ఆయన్ని వెళ్ళి హతుక్కని గట్టిగా పట్టుకొని వాటేసుకొని ఏమంటున్నాడు చదవండి. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బేకు రేవు దాటిపోయాను. యాకోబు వారు తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగలాడును. అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగుడిచివలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీమ్మని అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఆ నరుడు కనబడి దేవుడికి కనబడ్డాడో వెంటనే పట్టుకున్నాడు. పట్టుకొని ఏమంటున్నాడు తెలుసా? గట్టిగా పట్టుకొని, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని ఇక్కడి నుంచి నేను నిన్ను పోనీయను అంటాడు. ఇప్పుడు నుంచి బాగా వినండి. ఇక్కడ మొదటి పేరు ఏం పెట్టారు తల్లిదండ్రులు? యాకోబు అని పెట్టారు. ఇప్పుడు దేవుడు ఏమని పేరు పెట్టాడు? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. యాకోబు అంటే అర్థం ఏమిటి? ఇశ్రాయేలు అంటే అర్థం ఏమిటి? వినండి. యాకోబు అనే మాటకు అర్థం ఏమిటంటే మోసగాడు అని అర్థం. ఏం చెప్పండి? మోసగాడు అనే అర్థం. ఏం మోసం చేశాడు? ఓ సందర్భాల్లో తండ్రిని మోసం చేశాడు. తనకున్న కొన్ని బలహీనమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ మోసపు జీవితముల నుంచి బ్రతుకుతున్నటువంటి యాకోబు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని, నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నువ్వు నా విడువనయ్యా అని ఎప్పుడైతే అన్నాడు, వెంటనే అంటాడు, నీ పేరేమి అని అడుగుతాడు దేవుడే. వాస్తవంగా నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏమిటంటే, ఒకవేళ మీకు వచ్చిందో లేదో నాకు తెలియదుగా, నాకు వచ్చిన డౌట్ ఏమిటంటే, యాకోబు పుట్టినది ఇప్పుడు తల్లి గర్భం రూపింపబడకముందే దేవుని కన్నులు చూచాయి. తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారో దేవునికి తెలుసు. మరి అయితే కూడా ఏమంటున్నాడు? దేవునికి తెలుసు కూడా ఏమని అడుగుతున్నాడు? నీ పేరు
ఏమి అని అడుగుతున్నాడు. అంటే దేవునికి తెలీదా? అయితే అక్కడ యాకోబుని ఎందుకు పేరు అడగవలసి వచ్చిందంటే, యాకోబు యొక్క జీవితం గురించి తెలియజెప్పడానికి కొరకు యాకోబు పేరు అడగవలసి వచ్చింది. నీ పేరేమంటే యాకోబు అంటాడు. అయితే ఏమంటాడు తెలుసా? సరే సరే, ఈ పేరు భలే ఉంది, మీ అమ్మ మీ నాన్న బలి పెట్టారు, నాకు కూడా నచ్చింది, ఇదే పేరు ఇంకా జీవితకాలం అంతా ఉండని అని చెప్పాడా? లేదు లేదు. ఏం చేశాడు తెలుసా? ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు. ఎందుకు యాకోబు అనబడదంటే, నువ్వు మోసగాడు, ఇంతవరకు మోసాలు చేసి ఖతర్నాక్ చేసి 420 జీవితాన్ని జీవించావు, ఇక చాలు, ఇక నుంచి నీ జీవితం అంతా కూడా చెడు బతికిన జీవితాన్ని జీవించావు, ఇక చాలు. అయితే ఈ బ్రతుకు నుంచి నీ విడుదల పొందడానికి కొరకు, ఈ మోసపు జీవితం నుంచి సరైన మార్గంలో నడవడానికి కొరకు, సరైన జీవితాన్ని జీవించడానికి కొరకు నేను నీకు పేరు పెడతాను. అదేమిటో తెలుసా? ఇశ్రాయేలు. చెప్పండి, ఏం పేరు పెట్టాడు? ఇశ్రాయేలు. ఎవరి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడంటే, ఎవరైతే ఇశ్రాయేలులుగా మార్చబడతారో వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఏమిటంటే, 4వ పాయింట్ ఏమిటంటే, ఎవరైతే ఇశ్రాయేలులుగా మార్చబడతారో వారి జీవితంలోనే కార్యాలు జరిగిస్తాడు. యాకోబును ఎందుకు ఇశ్రాయేలుగా మార్చాడు అంటే, తన పాత జీవితాన్ని తాను మార్చుకోవడానికి కొరకు. పాత జీవితాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టాడో అప్పుడు దేవుడు ఏం పేరు పెట్టాడు తెలుసా? నీకు మీదట ఇశ్రాయేలే అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలుడిగా ఎప్పుడైతే మార్చబడ్డాడో యాకోబు జీవితం అంతా కూడా మారిపోయింది. ఇశ్రాయేలు దేశమే ఈ రోజుల్లో మనం కళ్ళెదుట చూస్తున్నాం. ఇశ్రాయేలు దేశము పేరు రావడానికి గల కారణం ఎవరయ్యా? మొదటి పునాది అంటే యాకోబును బట్టి ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎందుకు కార్యాలు మనం చూడట్లేదు అంటే, మన జీవితంలో ఇంకా మనము ఇశ్రాయేలులుగా మనం మార్చబడలేదు. యాకోబు జీవితాన్నే జీవిస్తున్నాం. యాకోబు మోసం చేస్తూ ఆ దినాల్లో ఇష్టానుసారంగా బ్రతికాడు యాకోబు. అందుకే ఆ జీవితం అంతా దేవునికి ఇష్టం లేదు కనుక ఇశ్రాయేలుడుగా మార్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎందుకు కార్యాలు జరిగించట్లేదు ప్రభు అంటే, మనం ఇంకా ఇశ్రాయేలులుగా మార్చబడట్లేదు. ఇంకా మోసపు జీవితాన్ని జీవిస్తున్నాం, ఇంకా పాపపు జీవితాన్ని జీవిస్తున్నాం, ఇంకా చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ, బూతు మాటలు మాట్లాడుకుంటూ, సినిమాలు, సీరియళ్ళు, లేకుంటే వారిని ఏం చేయాలి, వీరిని ఎలా ముంచాలి, వారిని ఏం చేయాలి, వీళ్ళు ఇట్లాగా మన పాత జీవితం అనేది ఇంకా వదిలిపెట్టలేదు. బాప్తిసం తీసుకున్నాం కానీ, రక్షణ పొందం కానీ, మందిరానికి వస్తున్నాం కానీ మన పాత అలవాట్లు, ఇంకా మన పాత స్వభావము పోలేదు. అందుకే ఇంకా యాకోబు వలె మనం ఇంకా పాత జీవితాన్ని జీవిస్తున్నాం. కానీ ఈ పాత జీవితాన్ని జీవించినంత కాలం దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించలేడు. మరి ఎప్పుడు జరిగిస్తాడంటే, మనం కూడా యాకోబు వలె ఇశ్రాయేలుగా మార్చబడినట్లుగా మన పాత జీవితం నుంచి, పాత బ్రతుకుల నుంచి ఇశ్రాయేలుగా ఎప్పుడైతే మార్చబడతామో అప్పుడే మన జీవితంలో దేవుడు కార్యాలు జరిగించునుగాక. అందుకే నేను అంశం పేరు చెప్పాను. ఓ మనుషుడా, నీవెవరువో నీకు తెలుసా అంటే మనం ఏం తెలుసుకోవాలి? మనం ఎవరమంటే ఇశ్రాయేలీయులము. చెప్పండి అందరూ. ఇశ్రాయేలీయులు అంటే అర్థం ఏమిటి? యాకోబు అంటే మోసగాడని తెలుసుకున్నాం. ఆ మోసపు జీవితం నుంచి, పాపపు జీవితం నుంచి, అంధకార జీవితం నుంచి, చీకటి బ్రతుకుల నుంచి, ఆ దుర్మార్గపు జీవితము నుంచి, అబద్ధాల జీవితము నుంచి, మోసాలు చేసే జీవితము నుంచి మనం అందరం ఇశ్రాయేలుగా మార్చబడాలి కదా. మరి ఇశ్రాయేలీయులు అంటే అర్థం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవునితో పోరాడువాడని అర్థం. మన పోరాటం ఎవరితో పోరాటము? రోగాలతోనా? అంధకార బంధకాల దురాత్మ సంబంధాలతో, నాదులతోనా? ఎవరితో మన పోరాటం? వారితో వీరితో కాదు మన పోరాటం, దేవునితో పోరాడాలి. అందుకే దేవుడు అంటాడు, యాకోబు నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక నీ పేరు యాకోబు అనపడదు, ఏమనబడుతుంది? ఇశ్రాయేలే అనబడుతుంది అన్నాడు. ఈరోజు మనకు కూడా కొన్ని పోరాటాలు వస్తున్నాయి, కొన్ని పోరాటాలు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు రోగాలు వస్తుంటాయి, దాంతో పోరాడుతుంటాం. ఒక రోగం పోతే ఇంకో రోగం వస్తుంటుంది. కొన్నిసార్లు పాపంతో పోరాడుతుంటాం. కొన్నిసార్లు మన చెడిపోయిన జీవితం గురించి పోరాడుతూ ఎప్పుడు మన బ్రతుకును మార్చుకుంటాం, ఎప్పుడు దీంతోనే పోరాటాలు. కొందరు ఎప్పుడు చూసినా అప్పులతో పోరాటం, కొందరు జీవితాలు ఎప్పుడు శోధనలతో పోరాటం. ఇట్లా పోరాడుతున్నాం కానీ గెలవడం లేదు, పోరాడుతున్నాం కానీ గెలవడం లేదు. అందుకే ఇశ్రాయేలులుగా మనం మార్చబడలేకుండా ఉన్నాం.
కానీ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వ్యక్తి మనం ఎవరమో తెలుసు, పుట్టినది మనం అందరం కూడా మనం ఒక సాధారణమైన వ్యక్తులం కాదు, అబద్ధాలు చెప్పేవాళ్ళం కాదు, మోసాలు చేసేవాళ్ళం కాదు, ఏదో మంటితో పుట్టినటువంటి మనుషులంగా కాదు. మనం ఎవరో తెలుసా? దేవునితో పోరాడే ఇశ్రాయేలీయులము. హల్లెలూయా చెప్పండి. ఎవరు మనము? దేవునితో పోరాడే ఇశ్రాయేలీయులం మనం. అది మనకు తెలుసా? మీరు అంటారు మాకు తెలిస్తే కదా అంటారా? ఈరోజు తెలుసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇక్కడ ఒక సంఘటన మీకు చెప్తాను. ఇక్కడ ఎవరయ్యా అంటే, గలిలయ అనే ప్రాంతానికి యేసు ప్రభుతో పాటు శిష్యులు ఫిలిప్పు వీళ్ళందరూ కూడా వెళుతూ ఉంటే ఒక అంజూరపు చెట్టు క్రింద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఎవరైనా? నతానియేల్. ఏం పేరు చెప్పండి ఆయన పేరు? నతానియేల్. ఎక్కడ కూర్చున్నాడు? ఏ చెట్టు కింద కూర్చున్నాడు? అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభుతో పాటు శిష్యులందరూ కూడా వెళ్తూ ఉంటే ఫిలిప్పు నతనేలు చూసి నతనేలు దగ్గరికి వెళ్ళి ఏదేదో మాట్లాడుతుంటే అప్పుడు ఈ నతనేలు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే యేసు ప్రభు అంటాడు, ఇదిగో నతనేలు, నీవు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే ఎప్పుడో నిన్ను చూచాను అంటూ ఏమంటాడు అక్కడ? చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. నతనయేలును తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పెను. నన్ను నీవు ఎలాగు ఎరుగుదు అని నతనేలు అడగగా, యేసు ఫిలిప్పుని పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తిని నేను చెప్పినందువలన నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. హల్లెలూయా. నతనయేలు ఎప్పుడైతే అంజూరపు చెట్టు కింద కూర్చున్నాడో ఈయన అనుకున్నాడు, నన్ను యేసు ప్రభు చూడలేదేమో అనుకొని. కానీ దేవుడు అంటాడు, ఆయనకి లోకమందంతట దృష్టి ఉంటుంది, లోకమందంట కనులు ఉంటాయి. మనకుంటే 2 కనులు ఉంటాయి. మనం చూస్తే ఒకటి చూసి ఒకటి చూడుకోకుండా ఉంటాం. మనకెంత చూస్తాం? దగ్గర చూపే చూస్తుంటాం. ఇంకా బాగా కనపడాలంటే ఇంకా అద్దాలు పెట్టుకొని చూస్తాం. ఎన్ని అద్దాలు పెట్టుకొని చూసినా క్లియర్గా కనపడు. కానీ దేవునికి తెలుసు, ఎక్కడ కూర్చున్నామో దేవుడు చూసి ఉంటాడు, ఏం మాట్లాడుతామో దేవుడు విని ఉంటాడు. అన్ని దేవునికి తెలిసే. నతనయేలు అనుకున్నాడు, నన్ను దేవుడు చూడలేదు, యేసయ్య చూడలేదు అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు చెట్టు కింద కూర్చున్నప్పుడు ఎప్పుడో నిన్ను చూచాను, నువ్వు నన్ను చూశానని నమ్మట్లేదా? అయితే వీటికంటే నువ్వు గొప్ప కార్యాలు చూచుదువుగాక, మీ జీవితంలో గొప్ప కార్యాలు చూచుదురుగాక. అయితే నేను చెప్పే మాట ఏమిటంటే, నతనయేలు కూడా ఎవరు? ఇశ్రాయేలీయుడే. నతనయేలు కూడా ఎవరు? ఇశ్రాయేలీయుడే. ఇంకా మీకు విచిత్రమైన మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు కూడా ఏ వంశంలో నుంచి వచ్చినవాడు? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమనై నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును వాగ్దానములను వీరివి, పితరులు వీరి వారి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతర స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు గురించి ప్రవచనం ఏమని రాయబడి ఉంది? ఈ ఇశ్రాయేలీయులు అనబడిన వీరి వారిలో వీరి శరీరం నుంచి ఒకడు పుడతాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన ఎవరో తెలుసా? నిరంతర స్తోత్రార్హుడు, నిరంతర పూజార్హుడు, నిరంతరం మనకు ఆరాధ్య దైవమైన ఈ యేసుక్రీస్తు వారు కూడా ఇశ్రాయేలు నుంచి వంశం నుంచి పుట్టినటువంటి వాడు. ఆయన కూడా ఒక ఇశ్రాయేలుగా మనం చూస్తాం. నతనయేలు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, యేసుక్రీస్తు కూడా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మరి మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం. మనమందరం కూడా ఎలాగ మార్చబడాలి? ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఇశ్రాయేలుగా మార్చబడాలంటే ఒకటి మనం చేయాలి. యాకోబు పాత జీవితాన్ని వదిలిపెట్టినట్లుగా మనం కూడా పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఏంటి పాత జీవితము? కొంతమంది బాప్తిసం తీసుకుంటారు. బాప్తిసం తీసుకునేటప్పుడు కొంతమంది సేవకులకు ఏం చేస్తామంటే, అమ్మా నువ్వు ఇంకా అబద్ధాలు చెప్పవు కదా, చెప్పమండి. ఇంక మోసాలు చేయవు కదా, చేయమండి.
పాపం చేయవు కదా, చేయమండి. ఇంకా నువ్వు ఇట్లా మాట్లాడవు కదా, మాట్లాడమండి అని బాప్తిసం తీసుకుంటే ముందు అందరు తీర్మానం చేస్తారు. తీర్మానం చేసిన తర్వాతే ఇంక యేసుక్రీస్తు నిజమనే దేవుడిగా అంగీకరించిన తర్వాతే సేవకుడు ఏం చేస్తాడు, బాప్తిసము ఇస్తాడు. బాప్తిసం ఇచ్చిన తర్వాత కొంతమంది శరీరాన్ని గడుక్కున్నారు కానీ బుద్ధులు గడుక్కోరు, మనసు గడుక్కోరు, ఆలోచనలు మార్చుకోరు. అరే బాప్తిసం ఎందుకు తీసుకున్నావు? బూతు మాటలు విడిచిపెట్టడానికే కదా. బాప్తిసం ఎందుకు తీసుకున్నావు? చెడ్డ జీవితాన్ని బ్రతకకుండా ఉండడానికే కదా. బాప్తిసం ఎందుకు తీసుకున్నావు? నీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి కదా. బాప్తిసం ఎందుకు తీసుకున్నావు అంటే 10 మందికి నేను ఇంకా సాక్షిగా నిలబడాలని కదా. మరైతే కొంతమంది బాప్తిసాలు తీసుకున్నారు కానీ ఏమండి, కొంతమంది బుద్ధులు మారట్లే. మరి ఎట్లా ఇశ్రాయేలుగా మార్చబడతావు? బాప్తిసం తీసుకున్న నీవు నీ యాకోబు అనే పాత జీవితాన్ని వదిలిపెడితేనే, మరలా నూతనమైన జీవితంగా మార్చబడితేనే నీవు ఇశ్రాయేలుగా మార్చబడతావు. హల్లెలూయా. కొంతమంది ఇశ్రాయేలు లిస్టులు రావడం లేదు, అందుకే కార్యాలు జరగట్లేదు. ఓ సేవకుడు నీ కాళ్ళు కాదు కడిగేది, హృదయ శుద్ధి కడుగుతున్నప్పుడు నీ హృదయం శుద్ధి కడుక్కోవాలి. హృదయ శుద్ధి కడుక్కోవు కానీ కాళ్ళు కడుక్కుంటే ఏమిటి, కడుక్కోకుంటే ఎంత. ఈరోజు కొంతమంది ఎట్లున్నారు తెలుసా, శరీరాన్ని కడుక్కుంటారు కానీ హృదయాన్ని. దేవుడు కడుక్కునేది నీ దేహాన్ని కాదు, నీ శరీరాన్ని కాదు కడుక్కోమనింది. నీ హృదయంలో ఉండే ఆలోచనలను, నీ హృదయంలో ఉండే తలంపులను, నీ హృదయంలో ఉండే పాపపు ఆలోచనలను, పాపపు తలంపులను, బూతుమాటలను, చెడ్డ జీవితాన్ని విడిచిపెట్టడానికి కొరికే నీ హృదయాన్ని కడుక్కోమన్నాడు కానీ నీ కాళ్ళు కడుక్కోమని కాదు. మనమందరం కూడా ఎట్లా మార్చబడాలి? ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఇశ్రాయేలులు అంటే ఎవరు? దేవునితో పోరాడేవాళ్ళని అర్థం. మనం సాధారణమైన మనుషులం కాదు, దేవునితో పోరాడేవాళ్ళం. మరి ఇశ్రాయేలుగా మనం మార్చబడితే దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తాడో త్వరగా ఒక 3 లేదా 4 మాటలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట చదవండి, ఎట్లాంటి కార్యాలు జరిగిస్తాడో. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం నుంచి చదవండి. ఐగుప్తురాలను చనిపోయిను, ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. చాలా గట్టిగా లేలు చెప్పండి. ఒకటి, ఎవరైతే ఇశ్రాయేలుగా మార్చబడతారో వారి జీవితంలో చేసే మొదటి కార్యం ఏమిటో తెలుసా? ముందు ఇశ్రాయేలుగా మార్చబడిన వారి మీద ఏముంచుతాడు తెలుసా? దేవుడు లక్ష్యం ఉంచుతాడంట. ఏముంచుతాడు చెప్పండి, ఏముంచుతాడు? లక్ష్యం అంటే ఏమిటి చెప్పండి. లక్ష్యం అంటే ఏమిటి? అందరూ ఒకసారి గట్టిగా నన్ను చూస్తూ గట్టిగా అల్లెలు చెప్పండి. లక్ష్యం అంటే ఏమిటి? లక్ష్యం అంటే వినండి, ఎవరైనా ఏదైనా పని చేసేటప్పుడు వ్యాపారమో ఉద్యోగమో ఏదో ఒకటి గోల్ అనేది ఒకటి ఉండాలి. గోల్ అంటే ఏమిటి? ఏది ఇష్టం వస్తే, ఏది బుద్ధి పడితే అది వ్యాపారం పెట్టుకోవడం, ఏది బుద్ధి పెడితే దాంట్లో ఒకటి చేసుకోవడం, అది ఇది కాదు. మనిషికి ఒక గోల్ ఉండాలి, ఒక గురి అనేది ఉంటుంది. ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు స్కూల్లో టీచర్ గారు లేచి ఒక్కొక్క విద్యార్థులు లేపి అడుగుతున్నాడు, రే నువ్వు పెద్ద అయినప్పుడు ఏం కావాలనుకున్నావు అంటే వాడు లేచాడు. ఒకడు లేచి, నా ఫ్రెండ్ లేచి, సార్ నేను డాక్టర్ కావాలనుకున్నాను సార్. రైట్, అదేనా నీ గురి? అదే సార్, కూర్చో. ఇంకొకరిని లేపి అడిగాడు. వాడు అన్నాడు, సార్ నేను పోలీసు కావాలి సార్ అన్నాడు. నీకు అదే గురి? గురి, కూర్చో. ఇంకొకరిని లేపండి, నీ గురి ఏమిట్రా? వాడు లేదు సార్ నేను పెద్ద రౌడీ కావాలి సార్ అన్నాడు. రౌడే? ఎందుకురా రౌడీ అని అడిగాడు ఈయన. సార్ రౌడీ అయితే నాకు అందరూ భయపడతారు కదా సార్, అందరూ భయపడితే ఇంకెవరు నా దగ్గర రారు కదా సార్, అందుకే ఎవరు పడితే వాడు తన్నొచ్చు, నేను కూడా తన్నులు. రే బుద్ధి లేనోడా అని కూర్చోబెట్టాడు. ఇంకొకరు లేచి అన్నాడు. ఇంకొకరు లేచి, నీవేం కావాలనుకున్నావు? వాడని లేదు సార్ నన్ను ఇంజనీర్ కావాలి సార్ అన్నాడు. అప్పుడు నన్ను లేపి అడిగాడు, నీవేం కావాలనుకున్నావురా అన్నాడు. సార్ నేను ఆర్ఎంపీ డాక్టర్ కావాలి సార్ అన్నాను. నిజంగా నేను ఆర్ఎంపీ డాక్టర్ కావాలి సార్ అన్నాను. అవుతా?
అదే గోలు. నిజంగా 4వ తరగతిలో 5వ తరగతి ఆ మాట చెప్పాను. పెరిగినప్పుడు కూడా అదే డాక్టర్ గాని అట్లా కొనసాగించాను. కానీ మొత్తానికి దేవుడు ఏం చేశాడు ఇక్కడికి, ఇది దైవ చిత్తం. కానీ నేను చెప్పే మాట ఏమిటంటే, ప్రతి వ్యక్తికి ఒక గోల్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉండాలి, ఒక గురి ఉండాలి. ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా పని కోరుకుంటావు, అదే పనిలోనే నష్టమో లాభమో కష్టమో అదే గురి కలిగి మనం ముందుకెళితే దాంట్లో ఏదో ఒక రోజు కార్యం నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఐగుప్తు దేశంలో నిట్టూర్పులు ఈడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ఏమండి కష్టాల్లో బాధల్లో నలిగిపోతూ ఉంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వారు మొర విన్నాడంటే, వారు ఎవరు తెలుసా? ఇశ్రాయేలులు అంటే దేవునితో పోరాడేవాళ్ళు గనుక, ఇశ్రాయేలులు అంటే దేవుని ప్రజలు గనుక, ఆయన స్వాస్థ్యం గనుక వారు మొర విన్నాడు. అందుకే దేవుడు విని ఏం చేశాడు తెలుసా? వారి మీద లక్ష్యం ఉంచాడు. ఏం లక్ష్యం ఉంచాడు అంటే, వారిని ఎట్లాగైనా సరే ఈ బానిస బ్రతుకు నుంచి విడిపించాలి, వారిని ఎట్లాగైనా సరే ఈ కన్నీళ్ళ నుంచి వారిని విడిపించి వారి జీవితాలను బాగు చేయడానికి కొరకు పాలు తేనెలు ప్రపంచ దేశం వైపున నడిపించాలని వారి మీద లక్ష్యం ఉంచాడంట. లక్ష్యం ఉంచిన దేవుడు ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాడు, గట్టిగా గట్టిగా హల్లెలూయా. దిగి వచ్చి మోషేకు అంటాడు, మోషే, ఇశ్రాయేలు ప్రజల మొర నేను విన్నాను, వారు చేస్తున్న వెట్టి చాకరీ వారు నేను చూశాను, వారు చేస్తున్న వెట్టి పనులు నేను చూశాను, వారి కన్నీళ్ళు నేను చూశాను, వారి దుఃఖాన్ని నాకు తెలిసే ఉంది. ఇదిగో వారిని విడిపించడానికి కొరకు నీ దారి నేను గొప్ప కార్యాలు చేస్తాను, నీ వెళ్ళు. మోషే అంటాడు, ప్రభువా నేను నాలుక మందం కలిగిన వాడిని, ఒక మాట అంటే ఇంకో మాట మాట్లాడతాను, నాకేం తెలియదు ప్రభా, నేను ఎందుకు పట్టుకున్నాను వదిలిపెట్టండి. లేదు నువ్వే వెళ్ళాలంటాడు. దేవుడు కూడా అందచందాలుగా ఉన్నోళ్ళని, ఆస్తులు అంతస్తులు ఉన్నోళ్ళు చూసే దేవుడు ఎన్నుకోడంట, జ్ఞానులు వెన్నుకోడంట, సౌందర్యవంతులు వెన్నుకోడంట. ఎవరిని ఎన్నుకుంటాడో తెలుసా? దేవుడు కూడా నీచులను, తృణీకరింపబడిన వారిని, పనికి మాలిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములు ఉండే వెర్రి వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. నీచులను, అసహ్యులను 10 మందిలో అని ఉంపించుకున్న వారినే దేవుడు ఎన్నుకుంటాడు. వారి ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఈరోజు మనమందరం కూడా ఎన్నిక లేని వాళ్ళం, మనమందరం బలహీనులం, మనమందరం పాపాత్ములం, మనమందరం దుర్మార్గులం, మనమందరం ఏ మంచితనం లేని వాళ్ళమే. అయితే ఇది ప్రజల దృష్టిలో మనల్ని చిన్న చూపు చూడవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనమందరం ఎవరో తెలుసా? దేవుని కార్యాలు జరిగించడానికి యుద్ధ సన్నద్ధులై సిద్ధంగా ఉండే ఇశ్రాయేలులమో. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ ఈ రోజుల్లో చాలామందికి ఇశ్రాయేలుడు అనే సంగతి మనకి తెలియదు. ఇశ్రాయేలులు తెలియకుండా చచ్చిపోతున్నారు, అందుకే పరలోక రాజ్యం చేరుకొని నరకానికి వెళుతున్నారు. దేవుడు ఆ ప్రజల మీద లక్ష్యం ఉంచాడు, గురి ఉంచాడు. అందుకే దేవుడు దిగి వచ్చి మోషేను పంపించి అద్భుతాలు జరిగించి పాలు తేనెలు ప్రవహించే వారు దేశం వైపు తీసుకుని వెళ్ళాడు. అద్భుతాలు జరిగించాడు వాళ్ళ జీవితంలో. కానీ ఫరో యొక్క సైన్యం మీద, వారి దేశం మీద ఏమైనా అద్భుతాలు జరిగించాడా? ఎందుకు? వాళ్ళు ఇశ్రాయేలుగా లేరు గనుక, కఠినాత్మలుగా ఉన్నారు గనుక, పాపపు జీవితంలో ఉన్నారు గనుక, అంధకార శక్తుల మధ్య నశించిపోతున్నారు, విగ్రహార్థం చేస్తున్నారు గనుక ఈ ఫరో సైన్యం మీద ఐగుప్తు దేశంలో అద్భుతాలు దేవుడు జరిగించలేదు. వారి పక్షమున, ఇశ్రాయేలు పక్షమున దేవుడు అద్భుతాలు జరిగించాడు. మీరు నిర్గమకాండం 3వ అధ్యాయం నుంచి తర్వాత 15, 16 వచనాల వరకు మీరు చదవండి. ఇశ్రాయేలుల పక్షముల మీదనే, వారి పక్షమునే దేవుడు కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. ఇంకా మనం చూస్తే ఎవరి మీద దేవుడు లక్ష్యం ఉంచుతాడంటే, ఇప్పుడు మనకు అర్థమయ్యేటట్లుగా ఇంకా కొంత అర్థమయ్యేటట్లు చెప్తాను. మనం మార్కెట్కి వెళ్తామా లేదా? ఎంతమంది పొద్దున్నే మార్కెట్కి వెళ్తారో ఒకసారి చేయొద్దండి. పొద్దున్నే మార్కెట్కి వెళ్ళేవాళ్ళు, సరే పొద్దున్న కాకపోయినా ఆ రోజన్నా అవుతుంది కదా మొత్తానికి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా? మార్కెట్కి అని వెళ్తారు లేదా? ఎంతమంది వెళ్తారు మార్కెట్కి వెళ్ళేవాళ్ళు? ఇట్లా చేయని ఎత్తండి. రైట్. మార్కెట్కి వెళ్ళినప్పుడు, కాయగూరలు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చూస్తావు నువ్వు? పండ్లు అమ్ముతుంటాడు, టమాటాలు అమ్ముతుంటాడు బండ్లో. అమ్మా టమాటాలో కేజీ 30, కేజీ 40, కేజీ 30 అంటాడు. పండ్ల దగ్గరికి పోతావు, టమాటాలు చూస్తావు. టమాటాలు చూసి అప్పుడు ఏం చేస్తావు? వీడు ఏదో ఏనికి తూకున్నాడు, ఆగు నేను వేసుకుంటాను నీకు ఏగు అని చెప్పి అప్పుడు నువ్వేం చేస్తావు? ఏదేది మంచిదో, ఏది పుచ్చు పట్టిందో నీకు చూస్తావు.
ఏది పనికొచ్చేది, ఏది మెత్తగైందో, ఏది తింటామో తినడమో అని చూసి అప్పుడు ఈ మంచిది ఏరేరి ఎక్కడేస్తావు? టక్కిళ్ళలో వేస్తావు. అంతేనా? వేస్తావు. మరి అయితే ఇప్పుడు నువ్వు ఒక సాధారణంగా ఏదో నీ జీవనాధారం కొరకు తిని 3 పూటలు తిని బతికే దాని మీద నువ్వు ఏది మంచిదో ఏది చెడ్డదో లక్ష్యం ఉంచుతావే. మరి పరలోకమందున్న దేవుడు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, భూమి మీద చెడ్డవాళ్ళు ఉన్నారు, కానీ అందరి మీద దేవుడు లక్ష్యం ఉంచడు. ఎవరైతే ఇశ్రాయేలులుగా మార్చబడతారో వారి మీద లక్ష్యం ఉంచుతాడు. ఉదాహరణకి ఇర్మీయా గ్రంథం 24వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ ఇర్మీయాకు దేవుడు ఒక దర్శనం చూపుతాడు. ఈ దర్శనం చూస్తుంటే కళ్ళు మూసుకున్నాడు కానీ దర్శనం కనబడుతుంది. ఒక పెద్ద మందిరం కనబడుతుంది. ఆ మందిరం ఎదురుగా 2 గంపలు కనబడుతున్నాయి. 2 గంపల్లో ఏమి కనబడుతున్నాయి? చదవండి, చదివితే బాగుంటుంది. ఇర్మీయా గ్రంథం 24వ అధ్యాయం 2 నుంచి చదవండి. ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి తినశక్యము కానంతగా జబ్బువి. యెహోవా, ఇర్మీయా నీకేం కనబడుతున్నది అని అడగగా, నేను అంజూరపు పండ్లు కనబడుతున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బులు మిక్కిలి జబ్బుగాను, తినశక్యం కానంత జబ్బుగాను కనబడుచున్నవి అంటిని. అప్పుడు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులు దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, వారికి మేలు కలగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు మంచి అంజూర పండును లక్ష్య పెట్టున్నట్లు నేను మంచి పండ్ల మీదే లక్ష్య పెడతాను. ఇక్కడ వినండి, గట్టిగా అల్లెలు చెప్పండి. ఇప్పుడు దేవుడు 2 గంపలు చూపించాడు. 2 గంపల్లో ఇక్కడ చూడండి. ఇప్పుడు కుడి చేతిలో ఒక గంప, ఎడమ చేతిలో గంప అనుకోండి. ఇక్కడ కుడివైపునున్న గంపలో ఏమున్నాయి తెలుసా? అంజురపు. ఈ అంజురపు పండ్లు ఎట్లా కనబడుతున్నాయి దేవునికి? మంచి అంజురపు పండ్లు. ఎడమ వైపు ఉన్నట్టు గంప ఉంది. ఈ ఎడమ వైపులో ఉన్న గంపలో ఏ పండ్లు ఉన్నాయి? అంజురపు పండ్లే ఉన్నాయి. ఇవి ఎట్లున్నాయి? జబ్బివి. అంటే ఇప్పుడు మంచి పండ్లు ఉన్నాయి, తినలేని చెడ్డ పండ్లు ఉన్నాయి. మరి దృష్టాంతం దేని మీద ఉంది? దేవుని మీద. దేవునికి మంచి అంజూరపు పండ్లు. అయితే ఇక్కడ నేను ఏం చెప్తానంటే గంప దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. ఈ అంజూరపు పండ్లు ఎవరికి సాదృశ్యం అంటే మనకే సాదృశ్యం. ఇప్పుడు ఈ గంపని సంఘములో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు. కొంతమంది ఇంకా పాత జీవితాన్ని వదిలిపెట్టలేదు. కొంతమంది పాత జీవితాన్ని వదిలిపెట్టి పూర్తిగా మారి విశ్వాసములో, భక్తిలో, నీతిలో బ్రతికి దేవుని కొరకు వైరాగ్యంతో బ్రతుకుతున్నారు. మరి ఈ 2 రకాల గుంపుల మీద ఎవరి మీద దేవుడు దృష్టి పెడతాడంటే, ఎవరైతే పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాప జీవితం విడుదల పెట్టి, బూతుమాటలు, సినిమాలు, సీరియళ్ళు, వ్యభిచారం, రకరకాల తలంపుల నుంచి విడుదల పొంది ఎవరైతే మంచిగా బ్రతుకుతున్నారో వాళ్ళ మీదే దేవుని దృష్టి ఉంది. వాళ్ళే ఇశ్రాయేలు ప్రజలు. అందుకని అంటాడు దేవుడు వాక్యం. ఎప్పుడైనా మీరు చదివేటప్పుడు ఏముండో తెలుసా? ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా మాట సెలవిచ్చినదే. మనకి ఇదే మాట ఉంటుందా లేదా? అంటే మన దేవుడు ఎవరో తెలుసా? ఇశ్రాయేలుగా మార్చబడిన వారికే మన దేవుడు. హల్లెలూయా. ఇర్మీయాకి అది చెప్తున్నాడు. ఇర్మీయా నీకేం కనబడుతుంది? ఆయన అంటాడు, అయ్యా ఒక గంపలో మంచి అంజూరపు పండ్లు కనబడుతున్నాయి, ఇంకొక గంపలో చెడిపోయిన అంజూరపు పండ్లు కనబడుతున్నాయి. అయితే ఇర్మీయా, నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరైతే మంచి అంజూరపు పండ్ల మీద లక్ష్యం ఉంచుతారో నేను కూడా మంచి వారి మీద లక్ష్యం ఉంచుతున్నాను. ఎవరైతే మార్పు చెంది అన్ని రకాలుగా మారి నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుతారో వారి మీదే నేను లక్ష్యం ఉంచుతున్నాను అంటాడు. ఈరోజు మనందరి మీద దేవుడు లక్ష్యం ఉంచాలంటే ముందుగా మనం ఎవరుగా మారాలండి? ఇశ్రాయేలులుగా మనం మారాలి. ఇంకా యాకోబు వలె ఉండకూడదు. ఇంకా పాత జీవితాన్ని జీవించకూడదు. ఇశ్రాయేలుగా ఎప్పుడైతే మార్చబడతామో దేవుడు మొదటిగా మన మీద ఏముంచుతాడు? లక్ష్యం ఉంచుతాడు. 2వ మాట ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. యెహోవా ఆమోసు నీకు కనబడుతున్నది ఏమని అడగగా, నాకు మట్టపు గుండు కనబడుతున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను. చాలా గట్టిగా హల్లెలూయా అని చెప్పండి.
కట్టేటప్పుడు రాళ్ళు పెడతాడు. రాళ్ళు పెట్టి బేల్దారులు కలితే తెలుస్తుంది. మట్టపు గుండి పెట్టి అట్లా వదులుతారు. ఏ రాయిన కొద్ది క్రాస్ ఉందంటే మళ్ళీ దాన్ని ఏం చేస్తారు? సరి చేస్తారు. సరి చేస్తే కానీ ఆ ఇల్లు ఏమండి స్థిరంగా ఉండదు. ఒకవేళ పొరపాటున ఈ గోడంతా కట్టి మధ్యన రాయి కొద్దిగా ఏదైనా జారిచ్చింది అనుకోండి, ఏదో ఒక రోజు ఆ ఇల్లు కూల్చబడుతుంది. అందుకే అది ప్రారంభంలోనే ఈ బేల్దార్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే దాన్ని సరి చేస్తాడు, మట్టపు గుండేస్తాడు. ఇప్పుడు ఈ దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే సరి చేస్తాడు. దేని ద్వారా సరి చేస్తాడంటే మట్టపు గుండు ద్వారా సరి చేస్తాడు. మట్టపు గుండు దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం. ఈ వాక్యం ద్వారా నిన్ను పలుసార్లు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, నిన్ను సరి చేస్తాడు. వాక్యం విని నీ హృదయంలో నాటుకొని ఉంటే ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే సరి చేస్తుంది. అయ్యో నేను ఇంకా విశ్వాసరాలు కాదు, బాప్తిసం తీసుకున్నాను కానీ నా నోరు సరిగా లేదు, బాప్తిసం తీసుకున్నాను కానీ నా చూపు సరిగా లేదు, బాప్తిసం తీసుకొని పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రవర్తన సరిగా అంటే నీకు నీవుగా పశ్చాత్తపడేటట్లుగా చేసేది ఏమిటంటే మట్టపు గుండులాగా ఉండే దేవుని వాక్యం. ఆ వాక్యం నిన్ను రోజు సరి చేయాలి. రోజు సరి చేయకపోతే నీకు మార్పు. ఈరోజు కొంతమందికి ఎంతైనా సరి చేయి, ఎన్ని వాక్యాలన్నా చెప్పు, దున్నుపోతు మీద వాను కురిసినట్టే. ఈ దున్నుపోతుకి బాగా ఎంతైనా వానుగురని వడగండ్ల వానుగురండి, ఆ తాకుతా అల్లాడించుకుంటే ఉంటుంది. అవును కదా, ఈ వాక్యం కదా నా ఈపు మీద విమానం అడిగేటట్లు పడుతుంది కదా, నా ముక్కు చెంపలు తాగినట్టు కొడుతున్నది కదా వాక్యము, నా హృదయానికి తాకుతుంది కదా, నేను మారాలి కదా, ఇంకా నా జీవితం మార్చుకోకపోతే ఎట్లా, ఇంకా నేను బాప్తిసం తీసుకోకపోతే ఎలా, ఇలా ఇంకా నేను ఇట్లాగా చెడు జీవితం జీవిస్తే ఎట్లా అనే మనసు కొంతమందికి లేదు. ఎంతసేపు ఉన్న సినిమాలు సీరియల్, ఎంతసేపు ఉన్న ఇవే, ఎంతసేపు ఉన్నవే. ఎప్పుడే కానీ వాక్యం చెప్పేటప్పుడంట ఏం చేయాలి తెలుసా? మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే బాగా జోరుగా వర్షం పడుతుంది అనుకోండి, ఒక డ్రమ్ము తెచ్చి డ్రమ్ ఇట్లా పెట్టండి, ఏం నింపుతుంది? డ్రమ్ము నిండా నీళ్ళు నింపుతుంది. అదే డ్రమ్ము బార్లో పెట్టండి, నిండుతుంది ఆ డ్రమ్ము. ఎందుకు అంటే మూత ఉన్న ఆ డ్రమ్ము ఏదైనా కూడా వాక్యము. ఇప్పుడు మన హృదయం కూడా అంతే. వాక్యం చెప్పేటప్పుడు నువ్వు ఎక్కడో పెడి చెవును పెట్టి ఎక్కడో దాచిపోయి ఎక్కడో పెట్టుకొని నీవు అన్ని అట్లాంటి ఏవి నీ జీవితంలో మార్పు రాదు. వాక్యం చెప్పేటప్పుడు ఏం చేయాలంటే నీ హృదయాన్ని బాగా తెరవాల. తెరిచినప్పుడే ఆ వాక్యం నీ హృదయంలో ఉంటుంది. ఎందుకు నీ వాక్యం అంటే ఈ వాక్యం ద్వారా, ఈ మట్టపు గుండు ద్వారా నిన్ను దేవుడు సరిచేయాలని చూస్తాడు. ఒకవేళ నీకు విశ్వాసం లేదేమో, భయభక్తి లేదేమో, దేవుని భయం వదులుకొని ఇష్టానుసారం బతుకుతున్నాయేమో, కనీసం మనుషుల భయం అయితే లేదు, దేవుని భయం అని ఉండాలి కదా, వాక్యం భయం అని ఉండాలి కదా, సేవకుని భయం అని ఉండాలి కదా. మాకెవరు భయం లేకుంటలేదప్ప, మా భయమే మాకు లేదంటారా? చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు సరి చేయబడకపోతే పరలోక రాజ్యంలో నువ్వు స్థానము లేదు, నరకంలోనే వెళ్ళిపోతావు. ఇది వాస్తవం. యోబు గ్రంథం 13:18 యోబు ఏమంటాడు చదవండి. ఆలోచించుడి, నేను నా వ్యాజ్యమును సరిచేసుకుని ఉన్నాను, నేను నిర్దోషముగా కనబడదనని నాకు యోబు అంటాడు. నా వ్యాజ్యం నేను సరి చేసుకుంటున్నాను అంటాడు. ఏం సరి చేసుకోవాలి ప్రతి ఒక్కరు? వ్యాజ్యమును అనండి అందరూ. వ్యాజ్యం అంటే ఏమి? గొడవ. వ్యాజ్యం అంటే ఏమి? గొడవ, బూతు మాటలు, తింగర మాటలు, వదరబోతు మాటలు. కొంతమంది వ్యాజ్యం ఆడుతుంటారు. వ్యాజ్యం ఇంట్లో. ఈయన అంటాడు, ఎందుకు వ్యాజ్యం ఆడాడు యోబు అంటే, యోబు ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు, ఏ పాపం చేసినోడు కాదు. నోటి మాటతో దేవుడు లేడు అనే మాట కూడా అన్నోడు కాదు. నోటి మాటతో ఒక్క చెడ్డ మాట పలికినోడు కూడా కాదు యోబు. కానీ ఎప్పుడైతే శోధనలు, శ్రమలు, అవమానాలు, నిందలు వచ్చాయో వెంటనే అందరూ లేచారంటే యోబు మీదకి. యోబు నిజమైన భక్తిపరుడైతే ఈ రోగం ఎందుకు వస్తుంది? యోబు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే భక్తిపరుడైతే ఎందుకు పిల్లలు చచ్చిపోతారు? ఎందుకు భార్య ఇట్లా అయిపోతుంది? ఎందుకు కుటుంబం నాశనం అయిపోతుందని అందరూ లేచారంట.
వారికి ఏ సమాధానాలు ఎవరికి ఎట్లా చెప్పాలో తెలియక వ్యాజ్యమాడుకుంటున్నాడు. వ్యాజ్యమాడితే ఎంత వ్యాజ్యమాడుతున్నా ఎవరు నమ్మేవాళ్ళు లేరు. అందుకే యోబు అంటాడు, రే మీకు చెప్పేదానికంటే నా బాధ నేను పడి ఊక 2 నాళ్ళు నలిగి నాకు నేను బాధపడుకుంటుంటే చాలని చెప్పి అప్పుడు అంటాడు ఈ మాట. ఆలోచించండి, నా వ్యాజ్యం నేను సరి చేసుకుంటున్నాను అంటే తన నోరుని సరి చేసుకుంటున్నాడు, తన మాటను సరి చేసుకుంటున్నాడు. కొంతమందికి ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయంటే వ్యాజ్యమాడి దగ్గరే. కొంతమందికి మనుషులు ఉన్నవాళ్ళు ఎందుకు దూరం అయిపోతున్నారంటే వ్యాజ్యమాడి దగ్గరే. కొంతమందికి నమ్ముకున్న వాళ్ళే ఎందుకు దూరం అయిపోతున్నారు, ఎందుకు మనం సహకారులుగా ఉండలేకపోతున్నారంటే మన నోరు మనం సరి చేసుకుపోవడం వల్లనే. అందుకే కొంతమందికి నోరు వదరబోతుల్లాగా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, యోబు అంట తన నోటిని సరి చేసుకున్నాడు, తన వ్యాజ్యంను సరి చేసుకొని ఇంకా పరిశుద్ధంగా బ్రతకాలని ఆశిస్తున్నాడు. ఈరోజు మనం కూడా సరి చేసుకునాలి. దేవుడు అందుకే అంటాడు, వాక్యం ద్వారా సరి చేసేటప్పుడు మనం అందరం కూడా ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి కదా. ఎవరైనా కానీ బాగా పెళ్ళికో ఎక్కడైనా వెళ్ళేటప్పుడు బాగా మంచి బట్టలు కట్టుకుంటాం కదా. బట్టలు కట్టుకున్న వెంటనే ఏడపోయి నిలబడతాం ముందు? నిజంగా చెప్పండి, ఎక్కడ నిలబడతాము? భర్త ముందు నిలబడదు, పిల్లల ముందు నిలబడదు, దేవుని వాక్యం ముందు నిలబడదు. ఎక్కడ నిలబడుతుంది? అద్దం ముందు నిలబడతాం. అద్దం ముందు నిలబడి చూసుకో, వెనక చూసుకో, ముందు చూసుకో, ఇది సరేనా, సరిపోయిందా, ఇట్లా చూసుకో, ఇట్లా. నాకంటే రాదు కానీ మీరు బలు చూసుకుంటారు. చూసుకోలేని అంటే సరి చేసుకుంటున్నావు. ఎక్కడ? అద్దం ముందు నిలబడితే నీ రూపం ఎట్లుందో అది తెలుపుతుంది. ఏదైనా ఒకలా ఇది కొంగు జారింటే ఇట్లా వేసుకోమ్మా అంటుంది. మరి ఏదైనా ఈడు సరిగలేదు చూడు, ఈ కొమ్ము సరిగలేదు చూడు. ఇంకొంతమంది అద్దం ముందు నిలబడి అద్దంకి ఆసరికి వచ్చి ఉంటుంది. దానికే గిన మాటలు వచ్చింటే అమ్మా ఒక్క ఎంతసేపు నిలబడతావు అక్క, నాకే సాలైపోయింది అక్క అంటది. దానికి మాటలు రావు కాబట్టి మనం బతికి బట్ట కడుతున్నాం. ఇంక నిలబడి దువ్విందే. చూడండి, ఒక మనిషి ఏదో ఒక వివాహానికో ఏదో ఒక ప్రయాణం వెళుతున్నప్పుడు అంత సరి చేసుకొని అంత అందంగా వెళుతున్నావు. మరి పరలోకం చేరాలంటే ఎంత సరి చేసుకోవాలి? పరలోకం ఇశ్రాయేలుగా మార్చబడలేదు, ఎంత సరి చేసుకోవాలి? ఇశ్రాయేలుడు అంటే మామూలు మనిషా? ఇశ్రాయేలుడు అంటే ఏమో లోకస్తుడా? ఇశ్రాయేలుడు అంటే పనికి మాలినోడా? ఇశ్రాయేలుడు అంటే ఇంకొక పనికి ఇంకా అందరితో తూతో అంపుచ్చుకునేవారా? కాదు. ఇశ్రాయేలులు అంటే దేవునితో పోరాడేవాళ్ళండి. హల్లెలూయా. దేవునితో దేనికి పోరాడుతున్నాం తెలుసా? పరలోక రాజ్యం చేరడం కొరకు పోరాడుతున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఈ మాట బాగా వినండి. తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూసుకొనుచున్నందున గ్రహింపలేకపోతున్నారు అంటున్నాడు. ఇక్కడ చూడండి, పౌలు ఏమంటున్నాడు? వారే కొందరంటే వారికి వారు మెచ్చుకుంటున్నారంట. అసలు నన్ను మెచ్చుకోవాలనుకుంటే నన్ను నేను మెచ్చుకుంటే సరిపోతుందా? నన్ను నేను మెచ్చుకుంటే నేను పాటలు బాగా పాడుతాను అంటే మెచ్చుకుంటే సరిపోతుందా? నాకు నేను మంచిగా బాగా వాక్యం చెప్తున్నాను నన్ను నేను మెచ్చుకుంటే సరిపోతుందా? లేదు మీరున్నారనుకోండి, మీకు మీరు బాగా ప్రార్థన చేస్తున్నారు, మిమ్మల్ని మెచ్చుకుంటే సరిపోతుంది? మీకు మీరు బాగా పాటలు పాడుతున్నాను మీరు మెచ్చుకుంటే సరిపోతుందా? సరిపోదు. మరి ఏం చేయాలంటే నీకు నువ్వుగా మెచ్చుకోవడం కాదు, నాకు నేనుగా మెచ్చుకోవడం కాదు. నా గురించి మీరు, మీ గురించి నేను మెచ్చుకోవాలంటే ముందు మన ఇద్దరిలో ఏముండాలి తెలుసా? సరి చేసుకునే మనసు ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఒకలే తప్పు చేశాడా, సరి చేసుకో అని చెప్పాలి. అందరి ముందు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడే. చూడండి, కొంతమంది సరి చేసుకోరంట. ఏం చేస్తారు? ఇంక నా ఇంత కరెక్ట్ ఎవరు లేరు, నా ఇంత భక్తుడు ఎవరు లేరు అని కొంతమంది వారికి వారు మెచ్చుకుంటున్నారంట. ఈ పౌలు అంటాడు, నేను వారిలాగా వీళ్ళగా వాళ్ళు మెచ్చుకున్నట్లుగా నేను మెచ్చుకోవట్లేదు. వాస్తవంగా మెచ్చుకునే వాళ్ళలో కొంతమంది ఉన్నారు. పౌలుకి గోటికైనా సమానం అవుతారా?
గోటికి సమానం అవుతున్నారా? ఆయన ప్రార్థనకు సమానం అవుతున్నారా? ఆయన నడిపే ఆ ఒక నీడ పడుతుంటే రోగులు స్వస్థపరచబడ్డారు, ఆయనకి సమానం అవుతారా? మరి అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పౌలు గారిని కించపరుస్తున్నారంట. పౌలా వాడా, పౌలా వాడు బూతుమాటలు పౌలా అట్టంటాడు. చూడండి, వారికి వారు మెచ్చుకుంటున్నారంట. కానీ అట్లా కాదండి. ఈరోజు మనం అందరం మెచ్చుకోవాలి. నాకు నేను మెచ్చుకోవడం కాదు, మీకు మీరు మెచ్చుకోవడం కాదు. మనందరం మెచ్చుకోవాలంటే ముందు దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకుంటేనే మనమందరం పరలోక రాజ్యం చేరుతాం. దేవుడు మెచ్చుకోవాలంటే ముందు ఏం చేయాలి? బ్రతుకున్నప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడి మనం సరి చేసుకోవాల్సింది అందరూ కూడా సరి. ఒకవేళ ఎక్కడైనా నీకు హెచ్చు తగ్గులు ఉన్నాయా? విశ్వాసం కొదవ ఉందా? భక్తి కొదవ ఉందా? ప్రార్థన జీవితం కొదవ ఉందా? దేవుని సేవకుని మాట వింటున్నావా, వినట్లేదా? ఇవన్నీ కూడా నీ హృదయానికి నీకే తెలుసు. ఎప్పుడు పాపంలో ఉంటున్నావో, ఎప్పుడు నీతికి బతుకుతున్నావో, ఎక్కడ బూతు మాటలు మాట్లాడుతున్నావో, ఎక్కడ ఇంకా రకరకాల చెడు జీవితాన్ని జీవిస్తున్నావు, అది నీకు నాకు హృదయ రాష్ట్రాలు మనకి తెలుసు. కానీ మనం అందరం కూడా మనుషులకి మెచ్చుకునేటట్లుగా ఉండొచ్చేమో, కానీ దేవుడు మెచ్చుకుంటేనే మనం ఇశ్రాయేలుగా మార్చబడతాం. హల్లెలూయా. అయితే మనం అందరం ఏం చేయాలి తెలుసా? సత్యలోపల ఇశ్రాయేలుగా మార్చబడిన మనము ముందు సరి చేసుకోవాలంట. అందుకే దేవుడు సరి చేస్తాడు. మట్టపు గుండు పెట్టి ఎక్కడ విశ్వాసం కొదవ ఉంది, ఎక్కడ భక్తి కొదవ ఉంది, ఎక్కడ నీతి కొదవ ఉంది, ఎక్కడ మట్టపు గుండు పెట్టి చూస్తాడు. ఆ మట్టపు గుండులో ఏదైనా తక్కువ వచ్చిందా, నీ ఫెయిల్ అయిపోయినట్లే. అందుకే నువ్వు సరి చేసుకునే దినాలు ఇవి కనుక మనమందరం సరి చేసుకుందాముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. మూడవది చెప్పి నన్ను ముగిస్తాను. చివరికి ఇంకొక మాట ఏమిటంటే, ఇంకా ఎట్లాంటి కార్యాలను చేస్తాడంటే, నిర్గమకాండం 9వ అధ్యాయం 26వ వచనం. ఇశ్రాయేలున్న గోషెను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇక మూడవదికి ఎట్లాంటి కార్యం చేస్తాడంటే, ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎక్కడ బానిసగా ఉన్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వెట్టి చాకరీ చేసుకుంటూ అక్కడే వెట్టి పనులు చేసుకుంటూ అక్కడే ఉన్నారు. అయితే దేవుడు ఏమన్నాడు? వారిని ఆ కష్టాల నుంచి విడిపించడానికి కొరకు పరలోకం దిగి వచ్చి మోషేను ఎన్నుకొని, మోషేను అహరోను ఇద్దరిని జత చేసి అక్కడికి పంపిస్తాడు. ఫరో ఎదుటకు పంపిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలను వారిని ఆ బానిస బ్రతుకును విడిపించడానికి పంపిస్తే అక్కడ దేవుడు ఈ 9 రకాల 10 రకాల అద్భుతాలు చేస్తాడు, కార్యాలు. అందులో ఇంకొక రకమైన అద్భుతం ఏమిటంటే, కార్యం ఏమిటంటే, వడగండ్లు కురిపిస్తాడు ఆ దినాల్లో. ఏ గండ్లు? వడగండ్లు. ఆ వడగండ్లు ఎవరి పక్షాన్ని కురిపించాడు? ఎవరికి మాత్రం కురిపించాడు? ఇశ్రాయేలు జనాంగాలు కురిపించాడా, లేదా ఫరో సైన్యం, ఫరో ఎదురు వారికి కురిపించాడా? ఫరో సైన్యం పట్ల కదా. మరి ఎవరిని బట్టి కురిపించాడంటే, ఇశ్రాయేలును కాపాడడానికి కొరకు అక్కడ కురిపించాడు. అయితే ఇక్కడ ఈ వచనం ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఫరో సైన్యానికి, ఆ దేశానికి దేవుడు తోడుగా లేడు. అదే మనం ఎప్పుడైతే ఇశ్రాయేలుగా మార్చబడతామో, మూడవదిగా దేవుడు ఇశ్రాయేలుగా మార్చబడిన వారందరికీ దేవుడు తోడుగా ఉండునుగాక. ఆ దినాల్లో వడగండ్లు వీళ్ళకి పడలేదంట, వాళ్ళకి పడ్డాయి. కారణం ఏమిటంటే, వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలుగా మార్చబడలేదు. అందుకే దేవుడు వాళ్ళకి తోడు లేదు. వడగండ్లు కురిపించి సర్వనాశనం చేశాడు ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో సైన్యం అంతటిని కూడా. వారి ఎద్దులు, వారి గొర్రెలు, వారి అన్ని సమస్తానికి కోల్పోయారు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రము ఏది వారు కోల్పోలేదంట. కారణం ఏమిటంటే, ఇశ్రాయేలు జనాంగాల్లో ఆయన దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఈరోజు మనకి ఎందుకు తోడలేడు? మనం ఇంకా ఇశ్రాయేలు జనాంగాల్లో లేము. మనకు దేవుడు తోడే ఉండాలి. కొంతమందికి తోడు లేదు. కొంతమంది అంటుంటారు, నాకు వాళ్ళు తోడున్నారు, నాకు భర్త తోడుంటాడు, నాకు భార్య తోడుంటుంది, నా పిల్లలు నాకు తోడుంటారు, అన్నదమ్ములు తోడుంటారు, నా స్నేహితులు తోడుంటారు, నా బంధుమిత్రులు తోడుంటారని కొన్నిసార్లు మనం భ్రమలో పడిపోయి వారి మాయలో పడిపోతాం. కానీ ఆపదలు వస్తే, కష్టాలు కన్నీళ్ళు వస్తే ఎవరు నీకు తోడుగా ఉండరు. ఆఖరికి ఎవరు తోడు? దేవుడే నీకు తోడు. హల్లెలూయా. వాళ్ళు తోడు, వీళ్ళు తోడు, వాళ్ళు తోడు, వీడు తోడు అనుకుంటారు. ఎవరు తోడు గారు? ఏంటి మీ నన్ను చూస్తే భయం? ఎందుకంటే ఆయన అంటాడు, ఏమి లేదు, ఈమె ఈ చర్చిలో మాత్రం భక్తి అంట, చర్చిలో మాత్రము భక్తి అంట, చర్చిలో భక్తురాలు, ఇంట్లోనే గయ్యాళి. ఇశ్రాయేలుగా మార్చబడకపోతే దేవుడు నీకు తోడుగా ఉండడు.
ఇశ్రాయేలులుగా ఎప్పుడైతే మార్చబడతామో అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. చెప్పండి, ఓ మనిషి నీవెవరో నీకు తెలుసా? ఎవరు మనమందరము? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరు మనము? మనం ఇశ్రాయేలులు. మనండి అందరు గట్టిగా ఇప్పుడు యాకోబు ఏమైపోయాడు? యాకోబు జీవితం నుంచి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అందుకే ఆయన జీవితంలో ఏం జరిగాయి? కార్యాలు జరిగాయి. మనం కూడా ఇశ్రాయేలుగా మార్చబడితే ఎట్లాంటి కార్యాలు జరిగిస్తాడు? ఒకటి, మన మీద లక్ష్యం ఉంచుతాడు. రెండవది, మనల్ని పరలోక రాజ్యం చేరడానికి కొరకు మట్టపు గుండితే ఏం చేస్తాడు? సరి చేస్తాడు. సరి చేసిన తర్వాత పరలోక రాజ్యం చేరుస్తాడు. మూడవది, ఆపదలలో, కష్టాల్లో, కన్నీళ్ళలో, మన ఒంటరి జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. గట్టిగా